ఇప్పుడు మీ అందరికి గూడా ఒక్కసారి జూమ్ రాని వాళ్ళకి చెప్పండి. జూమ్‌లో ఉన్న వాళ్ళు గూడా మీరొకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. అదే మాదిరి రేపు మార్నింగ్ కాల్ చేసి ఈరోజు జూమ్‌లో జరిగిన విషయాన్ని గూడా మీ టీమ్‌తో డిస్కస్ చేయండి. ఏమనంటే ఆల్రెడీ మీరందరూ గూడా జూమ్‌లో ఉన్నవాళ్ళు గాని, జూమ్‌లో లేని వాళ్ళు గాని ఎంఎస్‌ఏ కంపెనీలో ఐడీ వేశారు గదా! ఇంగ ఐడీ వేసిన తర్వాత ఆల్రెడీ ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారు. అయిపోయింది. ఇంక పెట్టుబడి అంటే ఏం లేదు. పెట్టుబడి కిందకి రాదు. అయినా సరే అనుకుందాం కొద్దిసేపు. పెట్టుబడి ఏం లేదు. ఒక వస్తువు కొన్నాం. వస్తువు కొన్నప్పుడు మన చేయి మారుతుంది కాబట్టి వస్తువు కొన్నట్టే. ఆల్రెడీ మీరు ఒక వస్తువు కొనుక్కున్నారు. మరి మీకు వస్తువు కొన్నారు. మీకు ఒక ఐడీ యాక్టివ్ అయిపోయింది. ఇక మీరిప్పుడు చేయాల్సిందేంటి అండి మీ మాట. మీ మాటే ఇక్కడ మీకు పెట్టుబడి. అండ్ మీ అప్లైడ్ స్కిల్స్. అంటే మీ అప్లైని మీరు ఇన్వైట్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్కిల్స్ అనేది మీకు అవసరం. కదా! మరి ఐడీ వేసిన వాళ్ళందరూ గూడా ఎందుకు కామ్‌గా ఉంటున్నారు? దానికి కొన్ని కొన్ని కారణాలు నేను కనుగొన్నా. అది కూడా డిస్కస్ చేస్తా. మీరు చెప్పండి ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ గూడా, మీ టీమ్ గూడా ఏమనంటే ఆల్రెడీ ఐడియా ఇచ్చినావు గదా! ఇంకా మీరు ఎందుకు ఆగిపోతున్నారు? ప్లాన్‌లు ఎందుకు చెప్పేట్లేదు? కారణం ఏంటి? అయితే ఫస్ట్ మీరు చెప్పాల్సిందేందంటే, ఎలాగో మీరు ఐడీ చేసారు. మీ ఐడీ యాక్టివ్ అయిపోయింది గదా! లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ప్లాన్ స్టార్ట్ చేయండి అని చెప్పండి మీ టీమ్‌కి రేపు మార్నింగ్. ఓకేనా? ఇంకో విషయం ఏందంటే, అయితే ఇక్కడేందంటే అందరూ సక్సెస్ గారు. నెట్‌వర్క్ ఇండస్ట్రీలో అందరూ సక్సెస్ గారు. 100లో 5% మాత్రం సక్సెస్ అవుతారు. కారణం ఏమిటి? 100లో 95% ఫెయిల్ అయితారు. నెట్‌వర్క్ ఇండస్ట్రీలో. కేవలం 5% మాత్రం సక్సెస్ అవుతారు. కారణం ఏంటి? చెప్తా నేను. 70% పీపుల్స్ 70% మంది జనాలు ఏం చేస్తారంటే ఫస్ట్ నెలనే ఆపేస్తారు బిజినెస్‌ని. చెయ్యరు. 100లో 70% మంది ఏం చేస్తారు ఫస్ట్ నెలలోనే ఆపేస్తారు. అవునా కాదా? నెక్స్ట్ 20% మంది 2 నెలలు ఆపేస్తారు బిజినెస్‌ని. ఎంతమందారు? 70, 80, 90% మంది అయిపోయింది. మిగతా 5% పీపుల్స్ ఏం చేస్తారో తెలుసా? 6 నెలల్లో ఆపేస్తారు. మరి కారణం ఏమిటి? 70% మంది జనాలు ఫస్ట్‌లో ఆపేస్తున్నారు. మరి 20% మంది 2 నెలలు ఆపుతున్నారు. 5% పర్సన్ 6 నెలలు ఆపుతున్నారు. కారణం ఏమిటి? అనేది రిసర్చ్ చేస్తే కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్తా. దాన్ని గనక జూమ్‌లో ఉన్న వాళ్ళు గాని, కొత్త వాళ్ళు ఐడీ వేసిన వాళ్ళు గాని మీరు సరి చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నంబర్ 1 వచ్చేసి అప్‌లైన్ చెప్పిన మాట వినకపోవడం. మెయిన్ రీజన్. అప్‌లైన్ ఏం చెప్తే దాన్ని ఫాలో కాకపోవడం. అరె! వద్దు నాయనా ఫోన్‌లో చెప్పొద్దయ్యా, 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 ఈ ప్లాన్ చెప్పొద్దయ్యా. ఫోన్‌లో ప్లాన్ చెప్తే మీ అంత పనివాళ్ళు రావడం ఎందుకు? ప్రెజెంటేషన్ చేయడం ఎందుకు? పేమెంట్ ప్రూఫ్ చూపించడం ఎందుకు? ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్ చూపించడం చెప్పినా వినరు. ఫస్ట్ ఫోన్ చేయడం, "ఏమి లేదబ్బా! మనం ఎంఎస్‌ఏ కంపెనీలో జాయిన్ కావాలి. ఇద్దరు జాయిన్ చేయించాలి." ఆ మాట చెప్పొద్దు మొర్రో అని అప్లై నెత్తి నోరు కొట్టుకున్నా సరే, ఫస్ట్ మెయిన్ మిస్టేక్ అదనమాట. అది చెప్తారు. అంటే ఓరల్‌గా ఏంది అప్లైన్ చెప్పిన మాట వినకపోవడం. రెండోది అప్లైన్ చెప్పినా సరే జూమ్‌కి రాకపోవడం. జూమ్‌కి రావాలి. జూమ్‌కొస్తేనే మీకు సబ్జెక్ట్ మీకు వస్తది. అప్లైన్ చెప్పిన ట్రైనింగు విన్నా, ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేయడం. ఇవి మెయిన్ 3 కారణాలు. అప్లైన్ చెప్పిన మాట వినకపోవడం, జూమ్‌కి రమ్మంటే రాకపోవడం, పోనీ జూమ్‌కొచ్చిన వాళ్ళు వింటారా? వింటరు. ముప్పావుగంట సేపు విన్నట్టు నటిస్తారు. అంతే జూమ్‌లో ఉన్న వాళ్ళు గూడా అందరేమి దీన్ని యాక్షన్ తీసుకోరు. ఇట్లా వింటరు, కొడతారు. కుడి చేత్తో విని ఎడమ చేత్తో వదిలేస్తారు. లేదా ఎడమ చేత్తో విని కుడి చేత్తో వదిలేస్తారనమాట. కానీ దాన్ని ఫాలో గారు. అందువల్ల ఫెయిల్ అయితారు. నాకు అర్థం కాని విషయం ఏందంటే 15,000, 20,000 వచ్చే జీతానికేమో స్పెషల్‌గా టైమ్ టు టైమ్ పోతారు. మార్నింగ్ 9కి పోయినా 9కి పోతారు. సాయంత్రం మధ్యాహ్నం పూట 1 లంచ్ దిగుతారు. మళ్ళా పోతారు. మళ్ళొస్తారు. 5,000, 15,000, 20,000, 30,000 వచ్చే జీతానికి ఎవరి కింద పనిచేయడానికేమో టైమ్ టు టైమ్ పోతారు. మరి ఇక్కడ లక్షలు తీసుకోవచ్చు. కొంత టీమొచ్చాక కూర్చొని తినొచ్చు అన్నా సరే, కొంతమందికి మైండ్‌కెందుకు ఎక్కట్లేదో నాకర్థం కావట్లేదు. ఇంకో విషయం ఇక్కడ మంచి గుర్తింపుంది. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంది. ఫ్రీ ట్రిప్ ఉంది. నీ టాలెంట్‌కు తగ్గ రిజల్ట్ ఉంది. ఇంకెందుకు ఆలోచిస్తారో నాకర్థం కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏందంటే 3 ఇయర్స్ గనుక వర్క్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతది అని తెలిసి కూడా బయట లైఫ్ మార్చని జీతం కోసం లైఫ్ లాంగ్ కష్టపడతారు.
ఇక్కడ లైఫ్ మార్చే ఒక బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ చేయటం వల్ల మన అండర్‌లో మనకంటూ ఒక టీమ్ వస్తే కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో కూర్చున్నా సరే డబ్బులొస్తాయి. మంచిగా టీమ్‌ని బిల్డ్ చేసుకున్న తర్వాత అన్నా వినరు. ఒక 3 ఏళ్ళు మంచి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉన్నా అని వినరు. బయట 15,000 వచ్చే 20,000 జీతానికి మాత్రం పరిగెడతా ఉంటారు. వామ్మో! పారో, 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 పెట్రో, పెట్రో, పారో ఉరుకు, ఉరుకు, ఉరికి చేస్తా ఉంటారు. ఇదేందో నాకు అర్థం కాదు. అర్థమైందా? ఒకసారి మీకు మీకు క్వెషన్ ఏసుకోండి. జీతం చేస్తూ మీకు లైఫ్ మార్చే అవకాశం రోజు ఒక గంట పెట్టుకొని ఒకళ్ళకు కలవండి. అప్పుడే కదా మీరు ఐడీ వేసినందుకు న్యాయం జరిగేది. నేనిక్కడ మీరు జీతం చేయొద్దు అంటలేదు. ఎవళ్ళ కింద మీరు జీతం చేయొద్దు అంటలేదు. మీరు జీతం చేయండి. ఒకళ్ళ కింద బానిసలా బతకండి. మీకు టైమ్ ఫ్రీడమ్ లేకున్నా పర్లేదు. ఒకళ్ళ కింద మార్నింగ్ 6-9కి పరిగెత్తండి. వాళ్ళందరి మాటలు వినండి. పని చేయండి, పని చేయండి, పని చేయండి. అసలు మనం భూమి మీదకొచ్చిందే గొడ్డు చాకరీ చేసి జీవితాంతం హార్డ్ వర్క్ చేస్తానికి మనం వచ్చినాం. చేయండి. కాదంటలే. 15,000కి, 20,000కి, 30,000 గొడ్డు చాకరీ చేయండి. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయండి. కాదంటలేదు. మనం వచ్చిందే ఇప్పుడు భూమి మీదకి ఎందుకొచ్చినాం మనం? నెలకో 15,000కి, 20,000, 30,000 సంపాదిస్తానికొచ్చినాం. కాదంటలేదు చెయ్యండి. కానీ నేను చెప్పేది ఒకటే. లాస్ట్ జూమ్‌లో చెప్పిన. ఇప్పుడు జూమ్‌లో చెప్తున్నా. మీరు ఏ విధంగా అయితే ఉదయం పూట అన్నం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ చేస్తున్నారో, ఏ విధంగా అయితే మీరు 15,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం, 40,000 కోసం నానా సంఖ్యలు బయట నాకుతున్నారో, మీరు తప్పుగా అనుకోవద్దు. నేను చెప్పే కొన్ని మాటలు గట్టినే ఉంటాయి. కడుపు మంట కాబట్టి. మరి ఇక్కడ జీవితం మార్చే మా సక్సెస్ జర్నీ కోసం ఒక గంట టైమ్ స్పెండ్ చేస్తానికి ఎందుకు పక్కనేస్తున్నారు? కారణం ఏంటి? మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. ఇక్కడ మన ఎంఎస్ఏ పనిచేసే డబ్బులొస్తాయని చూపిస్తున్నాం. నెలకు 2,92,000 సంపాదించుకునే అవకాశం ఉందని చూపిస్తున్నాం. పేమెంట్ ప్రూఫ్ చూపిస్తున్నాం. మనకంటూ ఒక టీమ్ వచ్చిన తర్వాత మనం రేపొద్దున హాస్పిటల్‌లో ఉన్నా, రేపొద్దున ట్రిప్‌లో ఉన్నా, మన టీమ్ పనిచేసిన డబ్బులొస్తున్నాయి అది చూపిస్తున్నాం. ఆల్రెడీ ఎర్న్ చేసిన వాళ్ళకి చూపిస్తున్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సన్మానం చేపించుకొని చూపిస్తున్నాం. మీరు జీవితంలో కూడా ఎక్కడ మీకు దొరకని మిమ్మల్ని అందరినీ కొన్ని వందల మంది సమక్షంలో మీకు పూలు చల్లుతూ ఒక ఎండీ గారి సమక్షంలో ఒక గ్రేట్ సెలబ్రిటీ సమక్షంలో మీకు సన్మానాలు చేసి బుక్కెళ్ళి చూస్తున్నాం. అన్నీ చూస్తున్నాం. మరి ఎందుకని బయట 15,000, 30,000 మా నాన్న ఇబ్బంది పడుతురు? ఇక్కడ అవకాశం ఉంది కదా! మరి నేను అవన్నీ బంద్ చేసి ఇళ్ళకి రమ్మంటలే. అవన్నీ బంద్ చేసి మీరు ఇళ్ళకి రమ్మంటలే. నేనేమంటున్నా? మీ పని మీరు చూసుకుంటూ 15,000, 20,000, 30,000 పాకులాడుతూ కనీసం మా సక్సెస్ జర్నీ కోసం ఒక గంట స్పెండ్ చేయండి అంటున్నా నేను. ఒక్కళ్ళని కలవమంటున్నా నేను. కలిస్తారా మీకొచ్చిన ఇబ్బందేంటి? బేసిక్, బేసిక్ ఆలోచన మీకు లేకపోవడం. అప్లైని చెప్పింది వినకపోవడం. ఇది చెప్పొద్దు నాయన అంటే అదే చెప్తాం. ఈ మాట మాట్లాడొద్దు నాయన వాళ్ళతో ఈ మాట మాట్లాడితే మీరు రారన్న చెప్పినా అదే మాట్లాడతాం. అదేందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఒక అప్లైను ఒక 200, 300, 500, 1000 టీమ్ ఫార్మ్ చేసిన అప్లైని ఆల్రెడీ మీ కాంచి వచ్చిన వాళ్ళే కదా! వాళ్ళు చెప్పింది మీరు వినటానికి ఇబ్బందేంటి అని ఇప్పుడు జూమ్‌లో ఉన్నాం. ఆలోచన చేయండి. అదే మాదిరి మీరు ఐడీ చేసి ఖాళీగా ఉన్నారు కదా! వాళ్ళందరికి ఫోన్ చేసి డైరెక్ట్‌గా పోయి కలవండి. కలిసి మాట్లాడండి. అర్థమైందా? ఇక్కడ లైఫ్ మార్చే అవకాశం ఉందన్నా సరే, మీకెందుకు ఆలోచన రావట్లేదో, ఎందుకు సక్సెస్ కావాలని కోరిక రావటం లేదో మీకైతే అసలు మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థమైతలేదు. అంతేలే ఎట్లా ఉంటదంటే బయట కొంతమంది జనాలు ఈడొక 10 లీటర్లు ఉదయం ఒక 5, 10 లీటర్లు ఇచ్చే బర్రె, సాయంత్రం అప్పుడు 10 లీటర్లు ఇచ్చే బర్రె ఉందయ్యా కొనుక్కపోదురా అంటే వినరు. మనం దున్నపోతుని తీసుకుపోతాం. మరి తెలిసి తీసుకుపోతామో, తెలియక తీసుకుపోతామో అర్థం కాదు. ఈడ మంచి అన్నీ ఇంత డబ్బొచ్చే అవకాశం ఉన్నా దీనికోసం మీరు ఎందుకు స్పెండ్ చేయట్లేదో కొంతమందికి అర్థం కావట్లేదు. అరే రోజు ఒక ఒక పార్ట్ రాసుకోండి. నేను మార్నింగ్ 6కి లేస్తున్నా, బ్రష్ చేస్తున్నా, 6:30కి లేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి చేస్తారు కదా! రొటీన్ లైఫ్ ఉంది. ఆ రొటీన్ లైఫ్‌లో గూడా ఎంఎస్ అనే పదాన్ని కూడా రొటీన్ లైఫ్‌లో యాడ్ చేయండి. ఇమ్మీడియేట్‌గా ఈరోజు నుంచే. రేపు సోమవారం మనకి కాంటెస్ట్ రిలీజ్ కాబోతుంది. అందరూ విన్ కావాలని చెప్పేసి ఒక తక్కువ పెట్టి నేను ప్లాన్ చేస్తన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాంటెస్ట్ విన్న వాళ్ళందరూ గూడా. మరిక్కడ మీకు ఫ్రీ ట్రిప్ ఉంది, ఫ్రీ ఇన్‌కమ్ ఉంది, లైఫ్ సెటిల్‌మెంట్ ఉంది, స్మార్ట్ వర్క్ ఉంది, ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్ ఉంది. అన్నీ తెలిసి గూడా మీరు మీకోసం మా సక్సెస్ జర్నీ కంపెనీని ఎందుకు జీవిత రొటీన్ లైఫ్‌లో రోజొక గంట మీరు దానికి స్పెండ్ చేయట్లేదు? ఊ అంటే అంటారు. సార్
మీ మార్కెట్‌లో పోవాలి. అడుక్కోవాలనా? అయ్యా మీరు అడుక్కోవట్లేదు. వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీకు అర్థమైతలే లాజిక్కు. మీరెప్పుడు గూడా మీ మైండ్‌లో జనాన్ని అడుక్కోవడం అన్న సంగతి మర్చిపోండి. అడుక్కోవడం గాదు. మీరు పబ్లిక్‌కి మీ వంతు ఇండియాకి సేవ జేస్తున్నారు. ఈరోజు డిగ్రీ, బీటెక్ చేసే వాళ్ళకి 30,000, 40,000, 50,000 జీతం ఇచ్చి వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఇక్కడ మీరు మార్కెట్‌లోకెళ్ళి ప్రతి ఒక్క మనిషి లైఫ్ మారటానికి, లగ్జరీ లైఫ్ ఇస్తానికి అవకాశం ఇస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. అది గనక మీరు మర్చిపోతే మీరు అడుక్కుంటున్నా అని చెప్పి ఆలోచన మీకోసం అడుక్కోవట్లే మీరు. అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నాకు 2016లో మా అప్‌లైన్ గుంటూరు నుంచి వచ్చి నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈరోజు నేను రోల్ మోడల్ అయిపోయి ఇంతమందికి మీకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నా. బట్ ఆ రోజు నాకు ఆయన అవకాశం ఇచ్చిండు కాబట్టి ఈ పొజిషన్‌లో ఉన్నా. అదే మాదిరి చాలా మందున్నారు. ఇయాల చూసుకుంటా పోతే లెక్కలేని మందులు మన మహాసక్సేనా కంపెనీలో ఉన్నారు. అవకాశం ఇచ్చిర్రు. అంత దూరం ఎందుకు మైమున మేడం మక్తలు పోయి శారద మేడంకి అవకాశం ఇచ్చింది కాబట్టే ఈరోజు సిల్వర్ స్టార్ పొజిషన్‌లో ఉంది. పంపల్ సార్ సిల్వర్ స్టార్ పొజిషన్‌లో ఉంది. మరి మైమున మేడం పంపల్ సార్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టా? అడుక్కున్నట్టా? ఎంతమందికో మనం అవకాశం ఇస్తున్నాం. దయచేసి అడుక్కోవాలని జెప్పేసి ఆ పదము మీరు మీ మైండ్‌లోకెళ్ళి తీసేయండి. మీ టీమ్ గూడా ఆ మైండ్‌లోకెళ్ళి తీసే విధంగా చెప్పండి. జూమ్ ఇని ఎళ్ళిపోవడం గాదు. జూమ్ ఇని మీ టీమ్‌కి ఈరోజు ఏం డిస్కషన్ అయింది? ఎందుకు మీకెందుకు రాలేదు మీరు? గంట, 2 గంటల సేపు సినిమా చూస్తానికి స్పెషల్‌గా పోతాము. రీల్స్ చూస్తాం. రీల్స్ మూతి పెట్టి గంటలు గంటలు లేపుతా ఉంటాం. మొబైల్ లేపుతా ఉంటాం, చూస్తా ఉంటాం. చేతులు పైకి పోతా ఉంటాయి. ఆ చేతులకు కూడా రోగం వస్తది తెలిసి కూడా పైకి లేపుతా ఉంటారు ఆ రీల్స్. మరి ఏముందో అర్థం కాదు. రీల్స్ చూసి మీరు పిచ్చి ఆనందపడతారు. రీల్స్ చూడటం వల్ల వాళ్ళు ధనవంతులైతారు రీల్స్ చేసేవాళ్ళు. మీరు ధనవంతులు కాలేరు. మీ టైం వేస్ట్ అయితది. మరి అక్కడ గంటలు గంటలు మీరు అక్కడ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసుకుంటారు కదమ్మా! మా సక్సెస్ జర్నీ కంపెనీ మనందరి కోసం జూమ్ కనెక్ట్ చేసుకొని రావడానికి మీకేం నొప్పైతుందని చెప్పండి. ఫ్రీయే కదా అని చెప్పండి. ఎలాగో వాళ్ళు రాలేదు కదా! ఈరోజు అయిన జూమ్ డిస్కషన్ మొత్తం కూడా మీ టీమ్‌కి డిస్కస్ చేయండి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే బేసిక్ ట్రైనింగ్. బేసిక్ ట్రైనింగ్ అంటే ఏందంటే ఎవరైతే ఐడీ చేసున్నారో, ఇది మాత్రమే మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మీరు చెప్పండి. ఇప్పుడు జూమ్‌లో ఉన్న వాళ్ళు గూడా మీ టీమ్‌కి చెప్పండి. "అయ్యా! నువ్వు ఐడీ చేసావు నాయనా! ఇక నీకు పెట్టుబడి లేదు తండ్రి. ఓయ్య బంగారు కొండ. ఇక బిజినెస్ చెయ్యి నాయనా! నేను చెప్తాను మేము ఉన్నాం గదా నాయనా! వచ్చి ప్లాన్ చెప్తంటున్నాము తల్లి. మేమే బండ్లేసుకొస్తుంటిమి. మేమే డీల్ కొట్టుకొస్తుంటిమి. మేమే మీ నెత్తి నోరు కొట్టుకొని మీరు ఎవరన్నా 10 మంది తీసుకొచ్చినా సరే వాళ్ళకి మా నెత్తి నోరు కొట్టుకోను. ఎండాకాలం నోరు ఎండకపోతున్నా సరే మేమే ప్లాన్ చెప్తున్నాం గదా! కుసబెడతాను నీకొచ్చిన బాధేం తల్లి" అని అడిగి మాట్లాడండి. మనం జనానికి అవకాశం ఇస్తున్నామమ్మా! ఎవరిని అడగట్లేదు తల్లి. అమ్మా! అయ్యా! అవకాశం ఇస్తున్నాం నాయనా! మనం బిజినెస్ అవకాశం ఇస్తున్నాము. ఇండియాకే సేవ చేస్తున్నాము. ఎందుకో తెలుసునా? మన వంతు ఇండియాకి సేవ చేస్తే కొన్ని వందల మంది కుటుంబాలు బాగుపడతాయి నాయనా! అమ్మా! అని చెప్పండి. మీ మైండ్‌లోకెళ్ళి తీసేయండి అడుక్కున్న సంగతిని ముందు అలా చెప్పండి ఫస్ట్. అవకాశం ఇస్తున్నాం కాబట్టి ధైర్యంగా మార్కెట్‌లోకెళ్ళి బ్రహ్మాండంగా ఇన్విటేషన్ చేయండి. ఆల్రెడీ మీకు ఎన్నో సార్లు చెప్తా ఉన్నా. ఏమని? ఎవరైతే ఐడీ వేస్తున్నారో నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన లేని వాళ్ళకు బేసిక్ ట్రైనింగ్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు మీకు బేసిక్ ట్రైనింగ్ ఇస్తా. మీరు వినండి. ఇదే ట్రైనింగ్‌ని మీ టీమ్‌కి చెప్పండి దయచేసి. చెప్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఐడీ వేసినాం. ఇంకేముంది బిజినెస్సే గదా! చేయాల్సింది. ఈళ్ళ మన శనివారం, బుధవారం నెత్తి నోరు కొట్టుకొని మన ఎండీ సార్ మొత్తుకుంటున్నాడు పాపం ఆయన గొంతు పోయేటట్టుగా మన కోసం మన రాతలు మారాలని చెప్పేసి మొత్తుకున్నా గాని మనం వినకపోతే ఎట్లా? అని జెప్పండి. అర్థమైందా? సరే. ఇప్పుడు కొన్ని కొన్ని టెక్నిక్ జెప్తాను. ఇది గనక మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ పక్కా వస్తది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ చెప్పింది మాత్రమే ఫాలో గావాలి. మీ సొంతంగా ప్రయత్నం జేస్తే అట్టర్ ఫ్లాప్ అయితరు. ఎందుకనంటే, మేము గూడా మీ స్థాయి నుంచే ఐడీఏసి మేము పుట్టగానే నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద మాకు అవగాహన లేదు. మేము గూడా మా అప్లయన్ దగ్గర నేర్చుకున్నాం గాబట్టి, ఈరోజు మీకు అప్లై జేస్తున్నాము. మీరు గూడా మీ అప్లయన్ దగ్గర నేర్చుకొని, మీ టీమ్ మీద అప్లై జేయాలి. సబ్జెక్ట్ అనేది మీకొక్కళ్ళకి గాదు, మీ టీమ్‌కి నేర్పాలి. మీ టీమ్ నేర్పితేనే మీకు అర్థం గాని విషయం ఏందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు సక్సెస్ కావాలంటే ఒకటే ఒకటి. పొరపాటున జీవితంలో మీ డ్రీమ్స్ ఎవరికీ చెప్పొద్దు. మీ టీమ్ డ్రీమ్స్‌ని కనుక్కోండి. మీ టీమ్ డ్రీమ్ కోసం కష్టపడండి. ఆటోమేటిక్‌గా మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయితది. అది మీ ఫస్ట్ ఎవరు ఐడియా గాని మీ డ్రీమ్ ఏందని అడగండి. సరే స్టార్ట్ చేద్దాం బేసిక్ ట్రైనింగ్ గూడా ఏంటనేది గూడా. ఓకే. ఎప్పుడైనా సరే ఎంఎస్‌ఎల్‌లోకి ఎవరన్నా ఐడీ వేసారా అంటే, మొట్టమొదటగా మీరు క్వెషన్ ఎయండి. ఐడీ వేసిన తర్వాత, ఐడీ యాక్టివ్ అయిన తర్వాత.
అతను ఒక క్వశ్చన్ వేయండి, మేడం నైనా సార్ నైనా, అయ్యా మీరు ఇష్టంతో ఎంఎస్జేలో లాగిన్ అయ్యారా లేదా ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా లాగిన్ చేశారా? క్వశ్చన్ వేయండి. వస్తువు కోసం జాయిన్ అయ్యారా లేదా వస్తువుతో పాటు డబ్బు సంపాదించుకోవాలి అనే ఆలోచనతో జాయిన్ అయ్యారా? ఈ క్వశ్చన్ వేయాలి. కుల్లా చెప్పండి నాయనా, మీరు కొట్టిన 6,300 రూపాయలకు అమ్మ 6,300 రూపాయలకు సూట్ క్లాత్ మాత్రం వస్తుంది, మీకేం రాదు, ఫ్యూచర్లో డబ్బులు రావు. ఎందుకంటే మనం పెట్టిన ఐడి పేమెంట్ అనేది ప్రాఫిట్ అనేది టీమ్ ఆల్రెడీ షేర్ చేసుకుంటుంది, కంపెనీ కూడా ఏముండదు. ఒకవేళ రేపు పొద్దున మీరు వస్తువు కొనాలి అంటే ఏదైనా వస్తువు కొనుక్కోవాలని నుంచి 5,000 మైనస్ చేపిచ్చేస్తా, మీకు ప్రొడక్ట్ ఇచ్చేస్తా, ఆ రిటర్న్ రావని బల్లా గుద్ది క్లియర్ కట్ చెప్పండి. ఓకేనా? వాళ్ళని అడగండి, వస్తువు కోసం జాయిన్ అయ్యా వస్తువు డబ్బు కోసం జాయిన్ అయ్యామని చెప్పి అడగండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ మీ లాంగ్ డ్రీమ్ ఏమిటి? ఎవరైనా సరే ఐడి వేసిర్రా అంటే వాళ్ళ డ్రీమ్ అడగండి. వాళ్ళ డ్రీమ్ ఏంటి? మంచి ఇల్లు కావాలా, మంచి కార్ కావాలా, అలా అడగండి డ్రీమ్. ఎప్పుడైనా మీ టీం డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అది ఎందుకు మీకు లాజిక్ అర్థం అవుతలేదు? ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళని అడగండి, మీ డ్రీమ్ ఏంటని అడగండి. ఫస్ట్ డ్రీమ్ డిక్యూ, వారంలోపు డిక్యూ ఇప్పియండి, 30 to 45 days లోపు కట్ ఆఫ్లో అయిపోచేయండి. ఫస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకేనా? ఓకే, నేను మరీ ఎప్పుడు చెప్తా ఉంటా, 10 సార్లు చెప్తా ఉంటా, ఏమని? పేదవాడిగా పుట్టడం అనేది మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం అనేది మాత్రం 100% మన తప్పే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మనం పుట్టాలి అంటే అమ్మ కడుపు కావాలి, ఎవరి కడుపులో పుడతాం కాంటలేదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం 100% తప్పే. అర్థమవుతుంది కదా? అది ఎందుకంటే టెక్నాలజీ వెళ్ళిపోయింది, మీ దగ్గర మంచి అవకాశం ఉంది, మంచి నీకు టాలెంట్ ఉంది, సక్సెస్ కావాలి, కానీ మరి పేదవాడికి చనిపోతావా లేదా ఉన్నోడు చనిపోతావు డిసైడ్ చేసుకో ఈ రోజే, ఈ క్షణమే. ఎవరైతే ఐడియా వేశారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ భుజమే చేసి చెప్పండి, ఏమని? అయ్యా మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడం మేము ఉన్నాం, మీ జీవిత లక్ష్యం త్వరగా పూర్తవ్వాలంటే ఎంఎస్ఏ లైన్ టీమ్ ఒక సిస్టమ్ ఫాలో కావాలి. కంపెనీకి ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ను మనం ఫాలో కావాలి, మనని సిస్టమ్ ఫాలో కాదు. అర్థమవుతుందా? సీనియర్లు అయినా జూనియర్ అని చెప్తా ఉన్నా, కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో కావాలి, కానీ మనని అది ఫాలో కాదు. అర్థమైందా? అడగండి, ఎవరైతే ఐడియా చేస్తారో వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పేసి భుజమి చేసి చెప్పండి, నీ జీవిత లక్ష్యం నేను పూర్తి చేస్తా, కానీ నేను చెప్పేదైతే ఉందో ఎంఎస్ఎల్ లాంటి ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ ఫాలో అయితే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే చెప్పండి. చూద్దాం. ఫస్ట్ చిన్న చిన్న పాయింట్లు ఇవి. ఎంఎస్ఏలో మీ లాంగ్ డ్రీమ్ ఏమిటి అన్నది ఒక పుస్తకం మీద రాసుకొని చివరి తేదీ వేసుకోండి. అందరూ డ్రీమ్ వేస్తారు, అంటే ఉదాహరణకు మనం కార్ తీస్తాం, బయటికి పోవాలి, యాడికి పోవాలి నాయన, యాడికి పోవాలి, పలానా ఊరికి పోతేనే కానీ నీకు తెలిసి, బయటికి పోతే ఇడిపోతావు, నువ్వేను గాలి పడ్డాను వా, ఇడిపోతే అడిగిపోతే గాలి పోవడానికి. అదే మాదిరి ఇక్కడ కూడా ఏందనంటే ఐడి వేసినామా అనుకోండి, మీ లాంగ్ డ్రీమ్ ఏమిటి అని తెలుసుకోండి, వాళ్ళకు చివరి తేదీ వేసేయండి. మనం ఆల్రెడీ వాళ్ళ డ్రీమ్ చెప్తారు, కానీ ఫస్ట్ మనం డ్రీమ్ ఏం చెప్పాలి తెలుసా? నువ్వు ఐడి వేసినావు కదా, నీ డ్రీమ్ ముందు నేను 2 పాయింట్లు చెప్తా, దాని డ్రీమ్ ఫుల్ఫిల్ చేయి. ఫస్ట్ డ్రీమ్ వచ్చేసి ఈరోజు 5వ తారీఖు అనుకో, మళ్ళీ 5 + 7 12 రోజులు, 12వ తారీఖు వరకు నీకు డిక్యూ ఎత్తడమే నీ ఫస్ట్ డ్రీమ్, నేను రాస్తున్నా అని రాపియండి, లాస్ట్ డేట్ వేసేయండి. 45 days, ఈరోజు ఐడి ఇచ్చినావు కదా, క్యాలిక్యులేషన్ చేయండి, 45 రోజుల్లో నువ్వు ఖచ్చితంగా 9 కట్ ఆఫ్లు అయిపోయాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టండి. డ్రీమ్కు డెడ్ లైన్ లేకపోతే డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు. ఓకేనా? అట్లా మీరు చివరి తేదీ వేసుకొని డ్రీమ్ కోసం అంటే సిస్టమేటిక్ ఫాలో కావాలా. అయితే మొదటగా ఎంఎస్ఏ 5 స్టెప్స్ కంప్లీట్ చేస్తే తర్వాత మీ లాంగ్ డ్రీమ్ తొందరగా 100% పూర్తవుతుంది. ఇప్పుడు మన దగ్గర 5 మెట్లు ఉన్నాయి, 5 మెట్లు కనుక మీరు ఎక్కితే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి కొత్త వాళ్ళకి చెప్పండి, మీరు పాత వాళ్ళు కూడా మీరు తెలుసుకోండి. నెంబర్ 1, ప్రతి ఒక్కరు ఐడియా వేసినామంటే మీ ఫోన్లో జూమ్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి, ఫస్ట్ది 1, మీ ఫోన్లో జూమ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో ఉన్న రెండోది, ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ని ఎలా చేయాలో నేర్చుకోండి, పబ్లిక్ని ఎలా పిలవాలో నేర్చుకోండి, ఫాలోఅప్ ఎలా చేయాలో నేర్చుకోండి, ఎంఎస్ఏ చిన్న లక్ష్యాన్ని పూర్తి చేయండి. ఇది 5 గనక మెట్లు ఎక్కితే వాళ్ళు పెట్టుకున్న లాంగ్ డ్రీమ్ ఖచ్చితంగా పూర్తవుద్ది. వాళ్ళు పెట్టుకుంటారు కదా, మంచి ఇల్లు, మంచి కారు, ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ముందు ఈ 5 మెట్లు ఎక్కాలి. ఈ 5 మెట్లు ఎక్కితేనే మీ లాంగ్ డ్రీమ్ పూర్తవుతుందని చెప్పేసి బల్లాగా చెప్పండి. ఈ 5 మెట్లు ఏ మెట్టు ఒక్కడ మిస్ అయినా నువ్వు వాటర్ ఫ్లాప్ అవుతావు అని చెప్పండి. అర్థమైందా? రైట్, 1 by 1 డిస్కస్ చేద్దాం. నెంబర్ 1,
మీ ఫోన్‌లో జూమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి నాయనా అంటే చెప్తా. ఖచ్చితంగా జూమ్‌కి రావాల. ఐడీ వేసిన ప్రతి పర్సన్ జూమ్‌కి రావాలి. మనమేమన్నా పొద్దున్నే వేరే వేరే కంపెనీలాగా 5కి లేపుతున్నామా? రోజు కొన్ని కొన్ని కంపెనీలయితే మార్నింగ్ 5కే చెప్తారు జూమ్‌ల. రోజు చెప్తారు 8:30కి జూమ్‌ల. ఆ జూమ్‌లోకి పోతారు. పోకపోతే ఊరుకోరుగా వాళ్ళ అప్లయన్స్. ఈడ గూడా ఒక కండిషన్ పెట్టాలసలు. ఎవరైతే ఐడీ వేసిర్రో ఖచ్చితంగా జూమ్‌కి రావాలి. జూమ్‌కి రాకపోతే కంపెనీ 2 సార్లు చూస్తది, 3 సార్లు చూస్తది, నాలుగోసారి ఐడీ బ్లాక్ చేస్తదని చెప్పి కండిషన్ పెడితే అప్పుడు ఉరికొస్తారు జూమ్‌లకి. అయ్యో పాపం అంటే ఎవరు వింటలే. అరే మీ భవిష్యత్తు కోసమే ఇంత కష్టపడుతున్నావు, గొంతు చింపుకులరుస్తున్నావు అన్నా గాని వినరు. మరి జూముకు రాని మొత్తుకున్నా గాని ఏమన్నా డబ్బులు కడుతుర్రా? లేకపోతే మేమే గదా నెత్తి నోరు కొట్టుకునేది, నేర్చుకునేది మీరే గదా! మరి ఎందుకు రానికి ఇబ్బంది పడుతున్నారో అర్థం కావట్లే కొంతమంది లీడర్లు. కాబట్టి ఎవరన్నా ఐడీ చేసిరనుకోండి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫోన్‌లో జూమ్ ఇన్‌స్టాల్ చేయండి. వాళ్ళకి కుల్లా చెప్పండి. నాయనా ప్రతి బుధవారం ప్లాన్ ప్రజెంటేషన్ ఉన్నది. అమ్మా తల్లి ప్రతి శనివారం లీడర్స్ ట్రైనింగ్ ఉంటది. ఖచ్చితంగా రావాలి మీరు. ఎందుకో తెలుసునా? మీరు ఐడీ చేసిరంటే మీరొక బిజినెస్ మ్యాన్. 20,000, 30,000 జీతం వచ్చేదానికే 20, 30 ఏండ్లు జీతం వచ్చేదానికే 20, 25 ఏళ్ళు కష్టపడుతున్నామే తల్లి. ఈడ మరి రూ. 2,92,000 రావాలంటే నేర్చుకోవాలమ్మా. కాబట్టి దయచేసి బుధవారం, శనివారం జూమ్‌కి రా. ఎందుకు? నీ తలరాత మార్చడానికి మన అప్లైనర్స్ తల కొట్టుకొని మనకు జూమ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం వినకపోతే ఎట్టా తల్లి అని చెప్పేసి చెప్పండి. అర్థమైతుందా? ఎంత పనున్నా సరే ఖచ్చితంగా ఒక గంట కనీసం గంట స్పెండ్ చేయలేరా? అది కూడా 8:30 స్టార్ట్ చేస్తే 8:40 స్టార్ట్ చేసి 9 గంటల 30 నిమిషాలకల్లా క్లోజ్ ముప్పావు గంట మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అంత బాధ వచ్చేది ఏం తల్లి రా అని చెప్పేసి ఐడీ వేసిన ప్రతి పర్సన్‌కి జూమ్ ఇన్‌స్టాల్ చేసి పిలిపించుకోండి. అప్పుడే మీకు సక్సెస్ అది. రెండోది చాలా మంది ఫోన్‌లో కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోని చెప్పినాను. మీరు నిజంగా గుండె మీద చేసి చెప్పుకోండి. ఇప్పుడు జూమ్‌లో ఎంతమంది నాకు కనిపించట్లేదు గానీ, ఎవరన్నా అసలు డైరీలు రాసుకుర్రా పేర్లు? ఎవ్వరన్నా మేము పిచ్చోలమే మొత్తుకుంటాం. మీకేమో అంత కామెడీ అయిపోయింది గానీ, ఎవ్వరన్నా మీరు జూమ్‌లో ఉన్నవాళ్ళు, "అయ్యా! దయచేసి మీరొక డైరీ కొనుక్కోండి నాయనా, లేదా ఒక బుక్ కొనుక్కోండి. మా అమ్మ గాని, మా అయ్య గాని, నాయనా నా మాట వినండి" అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నా గాని రాసుకోరు. ఫోన్‌లో ఉన్నాయిలే సార్. ఫోన్‌లో ఉంటే నీకేం అర్థమైతది? ఆ బుక్‌లో మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్లున్నాయి. ఏమని బెనిఫిట్లంటే నంబర్ 1 బెనిఫిట్ వచ్చేసి ఏరియా వైస్‌గా నంబర్ 1 ఏంటంటే ఏరియా వైస్‌గా రాసుకోవచ్చు. ఈ ప్లాన్ ఎవరు చెప్పినా, వాళ్ళు ఎప్పుడు ఇస్తన్నారు ఐడీ, మన అండర్‌లో ఎవరు యాక్టివ్‌లో మొత్తం ఆ డైరీలో రాసుకోవచ్చు డైరీల. నెక్స్ట్ నేనేమంటానంటే మొదటగా మన అనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఫస్ట్ ఎవరైతే వాళ్ళకి చెప్పండి కొత్తగా జాయిన్ అయితున్నాలో ఐడీ వేసినాలో వాళ్ళకి ఈ మాట చెప్పండి. ఏమని? మొదటగా మన అనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఏరియా మరియు ఊరు వారీగా లిస్ట్ నోట్‌బుక్‌లో ప్రిపేర్ చేసుకోండి. 150 మంది పబ్లిక్‌ని పర్సనల్‌గా కలవాల్సిందే. చానా మంది జనాలు ఓడిపోవడం కారణం ఏంది? ఇందాక మీకు చెప్పినా గదా! కలవరు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక్కళ్ళో, ఇద్దరు, ముగ్గురు కలుస్తారు. కలవంగానే వాళ్ళేదో నెగెటివ్ చెప్పగానే అసలు ఆయనకన్నా ఎక్కువ ఈయనకే భయమైతది. వామ్మో! తొందరపడి 6,300 అడ్వాన్స్ పే 6,300 పే చేసి సూట్లది కొనడమేమో ఈయన ఆస్తులు పెట్టి ఫీల్ అయితాడు నాకు అర్థం కాదు ఏందో. వందల కోట్లు పెట్టి 20,000, 5,00,000, 10,00,000 పెట్టి షాప్ పెట్టి నష్టపోతే బా అనిపియదు గానీ, ఈయన ఏదో గట్టినట్టుగా ఆయనకన్నా ఈయనకే భయమైతది. అరే! కంపెనీ క్లియర్‌గుంది. ప్రొఫైల్ కరెక్ట్‌గుంది. కంపెనీ ప్రొఫైల్ బావుంది. పేమెంట్ ప్రూఫ్ కరెక్ట్‌గుంది. లీడర్‌ల సక్సెస్ అన్నీ కరెక్ట్‌గున్నాయి. అన్నీ 100కు 100% అన్నీ చెప్తూనే ఉన్నాం. ఆయన ఒక్కడే చెప్పని దాన్ని పట్టుకొని బాధైతా ఉంటది. చెప్పండి ఆయనకి, "నాయనా కంపెనీ సక్సెస్ ఉందని చెప్పండి." కానీ నేనేమంటానంటే ఒక్కళ్ళకో ఇద్దరు ముగ్గురికో కాదు 150 మంది పబ్లిక్ చేరేంత వరకు ఖచ్చితంగా కలవాల్సింది చెప్పండి వాళ్ళకి. రోజు కనీసం 10 ప్లాన్‌లని మీ అప్లై‌లో చెప్పేయండి. నేనేమంటున్నా ఒక్క ప్లాన్ చెప్పేయమంటున్నా. మనం తినడానికి ఎట్లయితే మార్నింగ్ టైం పెట్టుకున్నామో అదే మాదిరి మన కంపెనీ కోసం, మీ లైఫ్ కోసం, మీ సక్సెస్ జర్నీ కోసం రోజు కనీసం ఒక్క ప్లాన్‌ని పెట్టుకోండి. ఇందాక చెప్పిన గదా! వారం లోపు ఒక పేమెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని జెప్పండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ పక్కన ఫర్ లిస్ట్. లిస్ట్‌లో గూడా రకాలుంటాయి. సి ఫర్ కపుల్. కపుల్‌కు కంపెనీ సింగిల్ స్టార్ ఇచ్చింది. మరి ఎందుకు సార్ కపుల్ అంటే భార్యాభర్తలు గదా! భార్యాభర్తలు చేసిన పాపమేంది? వాళ్ళకి కంపెనీ సింగిల్ స్టార్ ఎందుకిచ్చింది సార్ అని చెప్తా. భార్య మొత్తం ప్లాన్ మొత్తం వింటది.
ప్లాన్ మొత్తం విని, "ప్లాన్ బానే ఉందండి సారు. కానీ మా ఆయన డ్యూటీకెళ్ళిండు. వచ్చినంక అడిగి చెప్తా. మా ఆయనతోని మాట్లాడతా" అని చెప్తదామె. మళ్ళీ కొంతమంది ఇలా భర్త మొత్తం ప్లాన్ అంటాడు. "ప్లాన్ బానే ఉంది సార్. కానీ మా ఆవిడకి ఇంటికి పోయిన తర్వాత మా మావయ్యని అడిగి చెప్తా." మరి ఈ భార్య మరి భర్తని అడిగి అన్నీ చేస్తుందేం పాడు. బట్టలు కొంటాం ఇంకని. మరి ఈ భర్త గూడా ఆ భార్యని అడిగి అన్ని చేస్తుండేమో. అసలు ఎట్లా చెప్తారండి ముచ్చట్లు వీళ్ళు. అందుకనే దయచేసి నేనేమంటానంటే, ఎవరైనా భార్య భర్తలుంటే గనక, పెళ్లైన వాళ్ళుంటే గనక దయచేసి భార్య భర్తలను ఒక్కడ కూర్చోబెట్టి ప్లాన్ చెప్పండి. వస్తేనేమో వస్తరు. రాకపోతే రారు. మరి ప్లాన్ మొత్తం ఈ మేడం ప్లాన్ మొత్తం వింటది. వాళ్ళ ఆయన ఏం చెప్తది వాళ్ళ ఆయనకి? "ఏమి లేదండి. మా ఫ్రెండ్ ఒక శైలజ అని వచ్చింది. మా సక్సెస్ అన్ని కంపెనీ ప్లాన్ చెప్పింది. ముగ్గురు జాయిన్ చేయించాలంట. మనకు డబ్బులొత్తాయంట. 3 నెలల్లో కోటీశ్వరులైతామంట" అని చెప్తదీమ. అప్పుడు ఆయన ఏమంటాడు అప్పుడు దొర? "ఏంది? ఇంటికాడ కూర్చొని నువ్వు అన్నం కూర వండేవే అంటే నువ్వు గీ పనులు చేస్తున్నావే. నీకు కంపెనీ లేదు ఇట్టాంటి శానా చూసినావు. శానా చూసినావు అనడు. చేసినావు అనడు. చూసినావు అంటాడు. అందుకనే దయచేసి భార్యాభర్తలున్న కుటుంబాలకు ఇద్దరు కలిసి ప్లాన్ చెప్పండి. కంపెనీ వాళ్ళకి సింగిల్ షేర్ ఇచ్చింది. రెస్పెక్టబుల్ అంటే రాజకీయ నాయకులు సో అండ్ సో వాళ్ళు. వాళ్ళు ఒకవేళ వింటే ప్రొడక్ట్ కొంటారు కానీ బిజినెస్ చేయరు. నెక్స్ట్ యాంబిటర్స్ ఎవరంటే వీళ్ళు చదువుకొని ఖాళీగా ఉన్నవారు. ఇక ఫైనల్‌గా కంపెనీ ఇచ్చింది వాళ్ళకు ఫర్ ప్రొఫెషనల్ 4 స్టార్లు. ఎవరు సార్ ఈ ప్రొఫెషనల్ అంటే నెలకు ఎంతో కొంత సంపాదిస్తూ నలుగురితో పరిచయం ఉన్న వ్యక్తులకు మనం ప్లాన్ చెప్పాల. అది ఎవరన్నా గాని. చెప్పడం వల్ల మీకు బెనిఫిట్ చెప్పనా? స్పాట్ ఐడియా వస్తది. ప్లస్ బిజినెస్ కూడా ఆ విధంగా చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఆ మిగతా పై వాళ్ళు చెప్పొద్దంటలే. అందరూ చెప్పండి. కానీ బిజినెస్ వాళ్ళ వల్ల బాగా గ్రోత్ వస్తదనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి. చేసుకొని ఇంకో విషయం 3 ఫీట్ కూడా ఫాలో కావాలి. 3 ఫీట్ అంటే ఎవరు? ఇప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకు పుట్టగల ఫ్రెండ్స్ గారు గదా! మనం పోతున్న క్రమంలో ఫ్రెండ్స్ అయితా ఉంటారు. అదే మాదిరి మన ఇంటి పక్కన నైబర్స్ గావచ్చు, కిరాణా షాప్ పోయినప్పుడు గావచ్చు, ఒకవేళ కొత్త వాళ్ళతో పరిచయం జేసుకోండి. కానీ ప్లాన్ ఎమ్మటే చెప్పేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే అంత నమ్మరు గదా! పరిచయం పెంచుకొని వాళ్ళ ఫోన్ నంబర్ మీరు తీసుకోండి. వాళ్ళ ఫోన్ నంబర్ మీరు ఫీడ్ చేసుకొని, వాళ్ళు మీ ఫోన్ నంబర్ మీ స్టేటస్ చూస్తా ఉంటారు. సో అండ్ సో వాటెవర్ కొంచెం టైం తీసుకొని ప్లాన్ చెప్పొచ్చు. అర్థమైందా? అదనమాట. ఈ విధంగా మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంగా 100లో 99.99999999999% ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడే. పబ్లిక్ ఎలా పిలవక, చెప్పిన మాట వినకుండా, నెత్తి నోరు కొట్టుకున్నా, "అరే! ఇట్ట చెప్పొద్దు నాయనా, ఇట్ట చెప్పొద్దు నాయనా" అని చెప్పినా వినకుండా ఫెయిల్ అయ్యేది పబ్లిక్ ఇక్కడే. ఇక్కడ ఇది గనక మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళైనా, ఐడీ వేసిన వాళ్ళైనా బిజినెస్ బాగా చేస్తారు. ఇప్పుడు జూమ్‌లో ఉన్న వాళ్ళు గూడా కొత్త వాళ్ళకి చెప్పొచ్చు ఈ మాట. నాయనా ఇట్లా పిలవచ్చు అని చెప్పేసి. నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పనేం చెప్పనా? ఒకరోజు ముందు రాత్రి మీ అప్లైన్‌కి ఫోన్ చేయాలి. ఎవరైతే ప్లాన్ ప్రజెంటేషన్ మీకు సపోర్ట్ చేస్తున్నారో ముందు వాళ్ళకి ఫోన్ చేయండి. ఏం చేస్తారు? నాయనా అప్లైన్‌కి ఫోన్ చేసి, "సార్ రేపు నేను ప్లాన్ చెప్పిద్దాము అనుకుంటున్నాను. రేపు మీరు అందుబాటులో ఉన్నారా? లేరా?" అని అడగండి ఫస్ట్. వాళ్ళు అందుబాటులో ఉన్నా అంటే, "సరే సార్ నేను ఒక పావుగంటలో కాల్ చేస్తాను. రేపు కొన్ని ప్లాన్స్ చెప్పిద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి వాళ్ళకి ఫాలో అప్ చేసి మీకు ఫోన్ చేస్తా ఉండండి" అని చెప్పేసి మీ అప్లైన్‌తో మాట్లాడిన తర్వాత, అప్పుడు మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేయాలి. ఫస్ట్ మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఏం చెప్పాలంటే వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవాలి. జాబ్ అయితే జాబు, లేదా ఉద్యోగం అయితే సారీ బిజినెస్ అయితే బిజినెసు, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫు. నేను చెప్తున్నా గదా! జాబ్ చేసే వాళ్ళైనా, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళైనా 100కు 99% వాళ్ళు సాటిస్ఫై‌గా ఉండరు. నీరసంగా మాట్లాడతారు. జాబ్ ఎలా ఉందన్నా, ఇంకేదెలా ఉందన్నా పక్కా నేను బాండ్ రాసిస్తా. అర్థమవుతుందా? నీరసంగా చెప్తారు. యోగక్షేమాలు మాట్లాడి జాబ్ ఎలా ఉంది? పిల్లలెలా ఉన్నారు? అని మాట్లాడిన తర్వాత అది మనం క్యాచ్ చేసేసి ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలి? నేను ఆ ఏరియాకు ఒక బిజినెస్ పని మీద వస్తున్నాను. పనిలో పని నేను కలిసిపోతా ఉండు. ఇంతకుముందు గూడా నేను ఒకళ్ళ కింద జాబ్ జేశాను. నాకు ఇన్‌కమ్ రాకపోయి ఉండే. కానీ ఒక పార్ట్ టైమ్ ద్వారా ఒక బిజినెస్ చేస్తున్నా. నాకు చాలా బాగుంది ఇన్‌కమ్. సో, ఆ పని మీద నా ఏరియాకొస్తున్నా. పనిలో పని కలిసిపోతా ఉండు అని జెప్పండి. షార్ట్ అండ్ స్వీట్‌లో జెప్పండి. ఎంటనే ఫోన్ కట్ జేయాలి. లాగ్ చేయొద్దనమాట. ఒక 2, 3 నిమిషాలు అయిపోవాలి. మన బిజినెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. ఏం జెప్పాలి? క్లూ ఇయ్యమంటున్నా. నేనొక బిజినెస్ స్టార్ట్ జేసినాను. నేను ఆ ఏరియాకు అదే బిజినెస్ పని మీద వస్తున్నా. పనిలో పని కలిసిపోతా ఉండు అని జెప్పాలి. ఏం బిజినెస్ జేస్తున్నావు?
నాకు కూడా చెప్పొచ్చు కదా 100 ఒకవేళ. అన్నా సరే ఏం చెప్పాలి? ఎలాగో రేపు పొద్దున వస్తున్నా కదా! కలుద్దాంలే అని చెప్పేసి మీ ఫ్రెండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటున్నాడో అప్పుడు అంచనా వేసి చెప్పండి. ఈ మాట నేను ఎప్పటినుంచో చెప్తా ఉన్నా. కొంతమంది కొత్త వాళ్ళు ఏం చెప్తారంటే ఇనరు. ఫోన్‌లు చెయ్య 6,000, 3,000 కట్టాలనే. ఎంఎస్‌సి కంపెనీ ఉంది. ఓ సూటొస్తది. ఎమ్మటే ఆమెమంటది, "సూట్ మాకెందుకే" అని ఆమె అవతల ఆమంటది. మళ్ళీ ఈళ్ళేమంటారు, "అట్లే మనము ఇద్దరిని జాయిన్ చేయించాలే. 1600 ఒస్తాయి. ముగ్గురు జాయిన్ చేయించాలే. 4,000 ఒత్తాయి." ఈ మాటలు వద్దు చెప్పొద్దురా మొర్రో అని తల కొట్టుకున్న వినరు ఈ మాట. ఇక్కడే అందరూ ఫెయిల్ అయితారు. అరె! ఎందుకంటే పబ్లిక్ నాడి ఎప్పుడు పట్టుకుంటారు మీరు? అది మీరైనా, నేనైనా ఎవ్వరైనా సరే నాకేమొచ్చేది నేను ఆలోచిస్తా గాని, నా జేబులోకేం బోయేది నేను ఆలోచించను. మీరు ఫస్ట్ చెప్పడం వాళ్ళు డబ్బులు కట్టేది మీరు చెప్తారు గాబట్టి, వాళ్ళు మీ మాట వినరు. ఎమ్మటే ఫోన్ కట్ జేస్తారు. ఒక్క నిమిషం ఉండే చెల్లె, పొయ్యి మీద పప్పెట్టినా పాలు పొంగుతున్నాయని కట్ జేస్తారు. ఒక్క నిమిషం ఉండే అక్క, మా ఆయనొచ్చిండని జెప్పి ఆమె కట్ జేస్తది. ఈసారేమో ఒక్క నిమిషం ఉండు సార్, కొద్దిగా నాకు వేరే మా వాడు ఫోన్ చేసి కట్ జేస్తాడు. అందుకని దయచేసి ఈ మాట చెప్పకండి. అని చెప్పండి మీ టీమ్‌కి. మీరు చెప్పకండి. మీ కొత్త కాలేజ్ జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా చెప్పండి. ఇది చెప్పొద్దు నాయనా. ముందే ఏం చెప్పొద్దు. కాకపోతే క్లూ ఏమంటున్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ఆ బిజినెస్ పని మీద ఆ ఏరియాకొస్తున్నాను. పనిలో పని నేను కలిసిపోతూ ఉండు అని ఎప్పుడు చెప్తారో మీ ఫ్రెండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటాడో అప్పుడు అంచనా వేసి ఆ మాట చెప్పండి దయచేసి. అక్కడికి పోయిన తర్వాత ప్లాన్ వెనక మానడు. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాలి? అక్కడికి పోయిన తర్వాత మీరు చెప్పాలి. "ఏం లేదు యాక్చువల్లీ నీకు ఫోన్ చెప్తే అర్థం కాదు. సరే ఎలాగో ఇందులో వచ్చినాం కదా! నువ్వు కూడా ప్లాన్ ప్రజెంటేషన్ విను. ఎవరికైనా డబ్బులు కావాలబ్బా! నీకైనా, నాకైనా డబ్బులు కావాలి కదా! ఒకసారి ప్లాన్ ప్రజెంటేషన్ విను. నచ్చితే నువ్వు కూడా చేసుకుందువు. ఎందుకంటే నీ టాలెంట్ తగిన ప్లాట్‌ఫార్మ్ ఇది. వినటం ఫ్రీనే డబ్బేం అవసరం లేదు" అని చెప్పండి. ఆటోమేటిక్‌గా వింటాడు. విన్న తర్వాత మీరు ఫాలో అప్ చేద్దురు. ఇక్కడే అందరూ ఫెయిల్ అయ్యేది. చానా మంది ప్లాన్‌లు జరగకపోవడానికి కారణం కూడా ఇదే. అర్థమైందా? అది. కాబట్టి నేనేమంటున్నా ఇందాక చెప్పినట్టుగా ఒక్కళ్ళకో, ఇద్దరికో, ముగ్గురు ప్లాన్ చెప్తే రాదండి. ఒక రాయిని తీసుకొని రెండో, మూడో దెబ్బలేస్తే విగ్రహంగా మారదండి. రాయి విగ్రహంలా మారాలంటే కొన్ని కోట్ల దెబ్బలు తగలాలా. తగులుతూనే విగ్రహంలా మారి అభిషేకాలు జరుగుతాయి. అదే మాదిరి ఇక్కడ మీరు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి తప్ప మీరు ఒక విగ్రహంలా మారి మీకు జీవితాంతం మీకు పూజలు జరుగుతుంటాయి. ఎలా ఒక మంచి మనిషి ఇతని వల్లే నా లైఫ్ బావుంది అని ఆటోమేటిక్‌గా మీకు నేమొస్తది. అన్నొస్తాయి కాబట్టి ఒకళ్ళకి ఇద్దరికి ప్లాన్ చెప్పొద్దు. మీరు సక్సెస్ అయ్యేంత వరకు ప్లాన్ చెప్తూనే ఉండాలి. మీరు తయారు కావాలి. మీ టీమ్ తయారు చేపియాలన్నమాట. ఇక నెక్స్ట్ ప్లాన్ చెప్పిండు. మీ అప్లైన్ బానే ఉంది. ఫాలోఅప్‌లో కూడా చాలా మంది చెప్తారు. ఈ విషయం ఏందంటే ఇక్కడ కూడా చాలా మంది ఫెయిల్ అయితుర్రు. నెత్తి నోరు కొట్టుకున్నా వినరు. అరె! అంత దూరం పోయి ప్లాన్ చెప్తారు. ఫాలోఅప్ చేయకుంటే ఐడీలు ఎలా వస్తాయి? నేను చాలా చూస్తున్నా. నా అనుభవంలో చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నా. ప్లాన్ చెప్పిన స్పాట్ ఐడీస్ వస్తే తప్ప తర్వాత ప్లాన్ చెప్పినా గాని ఐడీలు రాట్లే. ఫాలోఅప్పులే ఇంకొక ఇక్కడ రెండే 2 100% ఈ పని జరగాలంటే ఒకటి ఇన్విటేషన్ టెక్నిక్ ఇందాక చెప్పింది. రెండోది ఫాలోఅప్. ఈ 2 గనుక మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఐడీస్ వస్తాయి. ప్లాన్ చెప్పగానే ఐడీలు తీసుకొస్తారు గానీ, ప్లాన్ చెప్పిన పర్సన్ తర్వాత ఫాలోఅప్‌లు చేయట్లే. ఫాలోఅప్‌లు చేయాల. ఫస్ట్ మీ అప్లైన్ ప్లాన్ చెప్పిన తర్వాత బయటకి రాగానే భరోసా మన అప్లైన్ ప్లాన్ చెప్పి మాక్సిమం మోటివేట్ చేస్తాడు. ఒకవేళ అతను ఐడీ ఇవ్వకపోతే అతను బయటకొస్తాడు. బయటకొచ్చిన తర్వాత మీరు అతనికి భరోసా ఇచ్చి మాట్లాడాలి. 50% ప్లాన్ నచ్చుద్ది. కానీ 50% మీరిచ్చే భరోసే టోటల్ 100% రిజల్ట్. నేను మరీ చెప్తున్నా. మనకు అవసరం ఉన్న విధంగా ఫాలోఅప్ చేయకూడదు. లేట్ అయితే అతనికి కలిగే లాస్ చెప్పండి. ముందుంటే కలిగే ప్రయాణం చెప్పండి. అది మీరు చెప్పాలి. ఏమని? ఎవ్వరికైనా ఐడీలు ఇద్దరు ఉండే గదా! లెఫ్ట్, రైటే మళ్ళా నా త్రో వస్తే నీకొక సైడ్ పోతది. మళ్ళా ఇక్కడ మీరు మిస్టేక్ చేయొద్దు. "నువ్వు ఐడీ ఎయ్యబ్బా! నేను చూసుకుంటా. నీ కింద ముగ్గురిని చేపిస్తా" అని పొరపాటున ఈ మాటలు చెప్పకండి. మీరు ఫెయిల్ అయితారు. ఎందుకంటే ఆయన కింద ముగ్గురేసే సీన్ మీకుంటే మీరే ఇంకొక ఐడీ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీది మీరే డబ్బులు ఇప్పించుకోవచ్చు. పొరపాటున హామీలు ఇవ్వకండి. కాకపోతే ఒకటి చెప్పండి. మీకు అవకాశం ఉంటేనే మీరు ఐడీ వెయ్యి. నా నుంచి నీకేమైనా ఒక లెగ్ సపోర్ట్ అయితది. ఒకవేళ అని చెప్పండి. ఎందుకంటే మన కంపెనీ స్టార్టప్‌లో ఉంది కాబట్టి. అట్లా మీరు ప్లాన్ చెప్పిన తర్వాత ఐడీ ఇవ్వకపోతే 24 అవర్స్ లోపు మీరు ఒక ఫాలోఅప్ జరగాలి. అతను నెలకి ఐడీ ఇస్తానా సరే, నెలకి ఐడీ ఇస్తానడు. అక్కడ కొట్టండి. మరి తర్వాత రోజు మరి ప్లాన్ చెప్తానికి పనిమాల పోతుర్రే. మరి ఫాలోఅప్ చేస్తానికి ఎందుకు పనిమాల పోరు? ఫోన్‌లో ఎందుకు ఫాలోఅప్ చేస్తారు? మీకు మీ ఫోన్‌లో ప్లాన్ ఎయ్యనంటే మీ ఫోన్‌లో ఎత్తడు. మొహాన పడొద్దు. ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే
మొహమాటం అంటే అది అతి దరిద్రం అది. దరిద్రం మొహమాటం అంటే. మొహమాటాలు ఉంటే తీసుకపోయి డస్ట్‌బిన్‌లో ఎయండి. మొహమాటం ఏం లేదు. ఈ వ్యాపారంలో సక్సెస్ కావడానికి నో మొహమాటం. డైరెక్ట్‌గా ఇంటికి పోవాలే. అవునబ్బా! నువ్వు యాక్చువల్‌గా 1 మంత్‌కి ఐడీ ఇస్తానన్నావు. నీకు కాంటలేదు. ఈ 1 మంత్ ఈ 1 మంత్ పీరియడ్‌లో నాకు మంచి మంచి టీమొస్తది. నువ్వు ఫెయిల్ అయిపోతావు, లేట్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు బిజినెస్ 1 మంత్ లేట్ చేసినావంటే నీ ఫ్రెండ్స్ గూడా వేరే వేరే టీమ్‌లోకి పోతారు. ఎందుకంటే మన కంపెనీ అంత బాగా రన్ అవుతుంది. నువ్వు రా, నువ్వు ముందుండు, కలిసి ట్రావెల్ చేద్దాము. నీ సపోర్ట్ నేనుంటా. నీకెందుకు 2 విషయాల్లో హామీ ఇస్తున్నా. నువ్వు బిజినెస్ చెయ్యి. ఏ రోజు డబ్బులు ఆ రోజు రాకపోతే నా ఇంట్లో కూర్చో. నువ్వు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టు. వారం నుంచి 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో నీ ఇంటికి ప్రొడక్ట్ రాకపోతే నేను డబ్బులు వాపస్ చేస్తా. చలో ఐడీ వేసుకో. నీకు కావాల్సింది ఇదే గదా! చలో స్టార్ట్ చేద్దాం. ఏముందబ్బా! 50,000 కావాలి. నీకు ఫోనొస్తది. నీకు ఫోనొస్తది. ఎవరి నుంచైనా ఫోనొచ్చి ఒక అయ్యా నువ్వు 50,000 కడితే పలానా ప్రాణం నిలబడుద్ది అంటే ఏం చేస్తావు? అప్పులు తీసుకొచ్చి కడతావుగా. మళ్ళా 50,000 రిటర్న్ వస్తాయా? 50,000 రావు గదా! ఇక్కడ నీ లైఫ్ మారుతది. అంటే అప్పుడు అంటే పీకల మీదకొచ్చినప్పుడే అప్పులు తీసుకొద్దామా? మరి ఎప్పుడు మన అకౌంట్‌లో 50,000 లక్షలు, 2,00,000 మెయింటైన్ చేద్దాం. నెలకు 2 గాదు, నెలకు 2,00,000 పైన సంపాదించుకుని ప్లాట్‌ఫార్మ్ సక్సెస్ జర్నీ ఇళ్ళకొచ్చిన తర్వాత నువ్వు నెలకు గాదు, చెప్తున్నా గదా! నేను ఎవ్రీ డే నీ అకౌంట్‌లో కొన్ని లక్షల ఆదాయం ఉంటది. నువ్వు సేవ్ చేసుకోగలుగుతావు. నీకు ఆ దమ్ముంది. రా కలిసి పని చేద్దాం. ఐడీ వెయ్యి. ఇప్పుడే వెయ్యి. నువ్వు నెలకిస్తున్నావు అని జెప్పేసి అయినా సరే ముందుకుంటే నువ్వు లేట్ గావు. నీ టీమ్ బిల్డ్ అవుతది. నీ అనుకున్న వాళ్ళు నీ అండర్‌లో లాగిన్ అవుతారు. రా అని జెప్పేసి 24 అవర్స్ లోపు మళ్ళా స్పెషల్‌గా ఇంటికెళ్ళి ఫాలో అప్ జేయాలి. ఫోన్‌లో గాదు. ఫోన్‌లో మీరు ఫాలో అప్ చేస్తే రావు ఐడీలు. మీకు ఫోన్ గూడా ఎత్తరు. ఎటు పడి అతని మైండ్‌లో అరే! నేను లేట్ అయిపోతే ఎక్కడ నష్టపోతానో, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని మిస్ కావద్దు అన్న విధంగా మీరు జెప్పాలి. చెప్తేనే మీకు ఐడియాలొస్తాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎంఎస్ఏ ఫస్ట్ లక్ష్యం ఏందంటే మరి చెప్పండి. ఐడీ వేసిన ప్రతి పర్సన్‌కి డీక్యూ ఇన్‌కమ్ పూర్తి చేయాలి వారం లోపు. డీక్యూ ఇన్‌కమ్‌లో పూర్తి చేయాలని జెప్పేసి మీ అండర్‌లో లాగిన్ ఎవరైతే అయితారో వాళ్ళకి చెప్పండి. ఎందుకు డీక్యూ ఇన్‌కమ్ పూర్తయితే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ చెప్పినా వాళ్ళ కింద ముగ్గురవుతారు. వాళ్ళ ప్రొడక్ట్ కోసం పెట్టిన అడ్వాన్స్ పేమెంట్ తిరిగి సంపాదించుకోవచ్చు. అడ్వాన్స్ పేమెంట్ ఆల్రెడీ సూట్‌లోది వస్తుంది. అడ్వాన్స్ ఏం కాదు. వస్తువు కొన్నట్టే. అయినా సరే మనం అనుకుందాం. నమ్మకం ఏర్పడుతది. సన్మానం అయితదనమాట. అర్థమవుతుందా? ఇంకో విషయం ఏందంటే గుర్తుపెట్టుకోండి ఎంఎస్‌లో అంటే రెస్పాన్సిబిలిటీ మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పిన. రెస్పాన్సిబిలిటీ ఎవరితోనన్నా మనము మన ఐడీ మనకు ముగ్గురు రావాలని చెప్పేసి మన అండర్‌లో గనక ఇప్పుడు మనకు ఫస్ట్ పేమెంట్ రావాలని చెప్పి ముగ్గురిని తీసుకొస్తున్నాం బానే ఉంది. కాంటలే. మరి నీ స్వార్థం కోసం, నీ ఇన్‌కమ్ కోసం ముగ్గురిని తీసుకొచ్చుకుంటవే, అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఇన్‌కమ్ అన్నా ఇప్పియాలి. అంటే ప్లాన్ అన్నా జరగాలి. లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్ అన్నా ఇప్పించి క్లియర్ జేయాలి. అర్థమైతుందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఎంఎస్‌ది రెండో లక్ష్యం ఏందంటే, లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 టీమ్ కంప్లీట్ జేయాలి. కటా కంప్లీట్ చేస్తే మీకు కొంచెం బెనిఫిట్ చెప్పనా? కట్ ఆఫ్‌లు అయిపోతాయి. లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా మీరు ప్లాన్ రావాలి. మీరు 20 అయిపోవస్తుందంటే ఖచ్చితంగా మీరు ప్లానర్ గావాలి. నేను మరీ చెప్తున్నా. ప్లానర్ గాకపోతే అప్‌లైన్ సపోర్ట్ మీకు లైఫ్ లాంగ్ దొరకదు. ఎందుకంటే అప్‌లైన్‌కి చాలా టీమ్ ఉంటది. వేరే వేరే ఏరియాకి పోతాడు. మరి 20 అయిపోతుందా? చలో అప్‌లైన్ గురూజీ సార్ మీతో మాకు అవసరం లేదు. ఏదైనా అవసరం ఉంటే మీకు కాల్ చేస్తా. నేను ప్లాన్ చెప్తా. సముద్రంలో ఇప్పుడు కాలువలో దూకుతేనే ఈతొస్తది. సబ్జెక్ట్ మీరు మార్కులు చెప్తేనే మీకు సబ్జెక్ట్ వస్తది. అంతేగాని మీరు ఊకే సిల్వర్ అయినా ప్లాన్‌లే, సిల్వర్ స్టార్ అయినా ప్లాన్‌లే, గోల్డ్ అయినా ప్లాన్‌లే, గోల్డ్ స్టార్ అయినా ప్లాన్‌లే అప్‌లైన్ సపోర్ట్ దొరకదు. మీరు ఫెయిల్ అయితారు. సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి. మీరు సిల్వర్ స్టార్ పొజిషన్‌కొచ్చారంటే ఎంత సబ్జెక్ట్ మీకు ఎన్ని ప్లాన్‌లు జరుగుంటాయి. ఎంత మడులు తీసుకుంటారు. నేను చెప్పానుగా మీరు అవతల వాళ్ళకు జనాలకు అవకాశం ఇస్తున్న సంగతి మర్చిపోవద్దు. అది మైండ్‌లో పెట్టుకొని ధైర్యంగా ప్లాన్ చెప్పాలి. ఇక నేనేమంటున్నానంటే మీకు 20 కట్ ఆఫ్‌లు అయిపోతున్నాయా? ఖచ్చితంగా ఎడమకు ఒక ఐదుగురు, కుడికి ఒక ఐదుగురు అంటే లెఫ్ట్ టీమ్‌లో ఐదుగురు, రైట్ టీమ్‌లో ఐదుగురిని ఖచ్చితంగా మీరు యాక్టివ్ పెట్టుకోవాలా. యాక్టివ్ పెట్టుకోకపోతే మీ కింద అటొక 3,000 మంది, ఇటొక 5,000 మంది ఉన్నా ఉత్తదే. 5,000, 3,000 ఐడీలు లీడర్‌లు గాదు. గుర్తుపెట్టుకోండి ఐడీలు వేరు, లీడర్‌లు వేరు. సార్ యాక్చువల్‌గా నా టీమ్‌లో లెఫ్ట్ ఒక 300, రైట్ ఒక 500 మంది ఉన్నారు సార్. ముచ్చట గాదు. నీకు 300, 500 ఐడీలవి. లీడర్‌లు గాదు. ఐడీలు వేరు, లీడర్‌లు వేరు. లీడర్‌లు ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఐడీలు బట్టం ఇంపార్టెంట్ గాదు. లీడర్‌లు ఎంతవరకు తయారు చేస్తున్నారు. అందుకే లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక టీమ్ అయిపోయిందా నీ అండర్‌లో ఐదుగురిని యాక్టివ్ పెట్టుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకో. వారం గ్రూప్ మీటింగ్ పెట్టుకో. జూమ్ మీటింగ్ పిలిపించుకో. నెల సన్మానం చేయించుకో. అట్లా మీరు పెట్టుకోవడం వల్ల మీరు ఫీల్డ్‌కెళ్ళకపోయినా నెలకు అట్‌లీస్ట్ 50,000 సంపాదించుకోవచ్చు. మినిమమ్ 50 చెప్తున్నా. మీరు ముఖ్యమైన లీడర్ అయిపోతారు. లెఫ్ట్ ఒక 20 టీమ్, రైట్ ఒక 20 టీమ్ అయిందంటే మిమ్మల్ని రంగరంగ వైభవంగా పూల సన్మానంతో స్టేజ్ మీదకి డ్రోన్ కెమెరాలతో సన్మానం చేస్తారు.
కంపెనీ. అది రెండో లక్ష్యం. ఓకే. నేనేమంటున్నానంటే ఈ 3,00,000 పూర్తి చేసుకోవడానికి మీరు పెట్టుకున్న లాంగ్ డ్రీమ్ ఖచ్చితంగా పూర్తవుతది. ఇంకో విషయం ఏందంటే బయట 30,000 సాలరీ వచ్చినా 25 ఏళ్ళు కష్టపడి 90,00,000 సింగిల్ వరకు యాక్టివ్ ఇన్‌కమ్ కాదు. అంటే బయట నాకు తెలిసి 30,000 వచ్చే సీన్ లేదు. ఓ 10,000, 20,000 సరే 30,000 ఏసుకో అట్లా కూడా చెప్తున్నా. మీరు నెలకు 30,000 సంపాదిచ్చినా జీవితాంతం గొడ్డు సాగ చేసే సింగిల్‌గా మీకొచ్చే డబ్బులు 90,00,000 నాకు తెలిసి ఈరోజు వచ్చేది కంటే పోయేదెక్కువ. నీ డబ్బులింతే అని జెప్పేసి నూనె ప్యాకెట్‌కేం తెలుసు? నీ డబ్బులింతే అని జెప్పేసి పెట్రోల్‌కేం తెలుసు? నీ డబ్బులింతే అని జెప్పేసి బంగారానికేం తెలుసు? వాటి రేట్లు పెరుగుతున్నాయి. నీ రేట్లేం పెరగట్లేదు. నీ 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 స్కిల్ పెరుగుతున్న నీ ఇన్‌కమ్ పెరగట్ల. మరి ఇక్కడ సంవత్సరం కష్టపడితే 35,70,1,200 5 సంవత్సరాలు కష్టపడితే 1,07,13,000 నేను తక్కువనే లేసాను నేను. ఒకసారి లెక్క చేసుకోండి మీరు. మరి ఇక్కడ టీమ్ వర్క్, పాసివ్ ఇన్‌కమ్. మరి జీవితం మొత్తం గొడ్డు చాకరీ చేస్తావా? లేదా 3-5 సంవత్సరాలు స్మార్ట్ వర్క్ చేస్తావా? ఏం కావాలి నీదే ఆల్ ద బెస్ట్, వెరీ బెస్ట్ అంటది కంపెనీ. అంటే 30,000 గొడ్డు చాకరీ చేసి ముసలితనాన్ని నాయనా మనవడా బాగున్నావని ఆడుకుంటారు. మరి ఇక్కడ 3 ఏళ్ళు కష్టపడి, 4 ఏళ్ళు కష్టపడి, 5 ఏళ్ళు కష్టపడి మంచి ఫ్యామిలీ భార్యతోని, పిల్లలతోని అనుకున్న లొకేషన్సు, మంచి పాసివ్ ఇన్‌కమ్ తీసుకొని, మంచి లగ్జరీ లైఫ్, మంచి కారు, మంచి ఇల్లు మెయింటైన్ చేస్తారు. అది మీ ఇష్టం. ఇవన్నీ ఫుల్‌ఫిల్ గావాలంటే నేను జెప్పిన ఫాలో అప్ టెక్నిక్, ఇన్విటేషన్ టెక్నిక్ నేర్చుకోండి. మీ టీమ్ నేర్పండి. మీరు ఉదాహరణకు జెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద ఎడారిలో ఉన్నారు. జనమంతా ఎడారిలో ఉన్నారు. ఒక ప్లేస్‌లో మంచి స్వచ్ఛమైన అమృతం లాంటి నీరున్న సంగతి మనకు తెలుసు. స్వచ్ఛమైన అమృతమైన నీరంటే మన ఎంఎస్‌లో ఉన్న డబ్బులు అది మనకు తెలుసు. అలాంటప్పుడు మీ అండర్ లాగినైన వాళ్ళని ముక్కు పట్టి గుంజుకొచ్చైనా సరే ఆ నీళ్ళు ఆపాల. అదే విధంగా ఐడియా ఏసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సక్సెస్ ఇచ్చేంత వరకు చేయాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ వదిలేయండి. కానీ మాక్సిమం వాళ్ళని ఒప్పించే విధంగా, వాళ్ళు బిజినెస్ చేసే విధంగా చెప్పండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఐడీ వేశారు. ఇక పెట్టుబడి ఏం లేదుగా తల్లి. మీరు బిజినెస్సేగా చేయాల్సింది. ఆ ఇన్విటేషన్ టెక్నిక్, ఫాలో అప్ టెక్నిక్ నేర్చుకో. ఇద్దరికో ముగ్గురు చెప్పి వాళ్ళు నర్వస్ చేసి, మీరు నర్వస్ కాకుండా నా మాట వినండి అని చెప్పేసి చెప్పండి. నేను ప్రతిసారి చెప్తా ఉంటా గుర్తుపెట్టుకోండి. ఇదొక చిన్న విషయం లాస్ట్ 1 మినిట్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఏమనంటే హైదరాబాద్‌లో గాని, విశాఖపట్నంలో గాని పెద్ద పెద్ద సిటీస్‌లో అబ్జర్వ్ చేయండి. ఒక 2 బిల్డింగులుంటాయి. బిల్డింగ్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటది. ఆ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళామ, ఈ బిల్డింగ్‌లో ఉన్న ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే ఖాళీగున్న ప్లేస్